ఏంటిది క్రిస్పీగా చూడ్డానికి మిక్చర్ లాగా భలేగా ఉంది కదా. ఇది నేను పొటాటోతో చేశాను. అదేనండి ఆలూతో. మా నెల్లూరు సైడ్ అయితే ఉల్లగడ్డ అంటారు, దానితోనే చేశాను. ఇది బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ అయితే ఆలూ తీసుకొని పీల్ చేసి ఇలా ఒక సన్నటి దాంతో తురిమేసుకోండి. మరీ సన్నగా వద్దు, కొంచెం పెద్దగా ఉన్న దాంతో తురిమేసి వాటర్లో వేసి చక్కగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒక 15 నిమిషాలు ఉంచేయండి పక్కన. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసేసి చక్కగా దోరగా వేయించేయాలి. ఇందులోనే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి పల్లీలే వేశాను. ఇది దోరగా వేగిన తర్వాత ఒక జాలి గిన్నె తీసుకొని అందులో వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేయించి ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. అండ్ ఇప్పుడు ఇవి ఏదైతే తురిమి పెట్టుకున్నామో అది కొద్దిగా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ కలర్ మారేంత వరకు, క్రిస్పీ సౌండ్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఎక్కువ వేయించొద్దు, చేదైపోద్ది. ఇదంతా కూడా వేయించేసి ఒక బౌల్లో వేసేసుకొని దానిపైన నుంచి కొంచెం ఉప్పు కారం మనకు సరిపడా అంత వేసేసుకొని మొత్తం కలిపేసేసి ఒక గ్లాస్ జార్లో తీసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తినచ్చు. ఇది చాలా బాగుంది, మీ పిల్లలకైతే బోలెడంత నచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. పెద్దవాళ్ళకి పళ్ళు ఉండవు, సరిగ్గా నమలలేరు కదా, వాళ్ళకు కూడా ఇది భలే బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకొని తిని నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు కూడా బాగా నచ్చేసింది కదా.